ఈరోజు గుంటూరు మా పార్టీ ఆఫీస్లో సుమారు 6:30 టైంలో కొంతమంది దుండగులు మా ఆఫీస్ మీద దాడి చేసి తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్ని మా మేనేజర్ని కొట్టడం జరిగింది. ఫ్లెక్సీలు దించి బూతులు తిట్టుకుంటూ అసభ్యకరంగా వాళ్ళని కొట్టి రేపు వస్తామని చెప్పి మళ్ళా వాళ్ళని బెదిరించి మరి అక్కడే ఉండటం జరిగింది. తెలిసి అమ్మటే మరి ఇక్కడ నల్లబాటు స్టేషన్కి ఫోన్ చేయటం, పోలీసులు రావటం, మరి తర్వాత వాళ్ళని పంపించడం జరిగింది. వాళ్ళ బైక్ కూడా ఒకటి ఫుల్గా తాగి ఉన్నారు కొంతమంది. ఆ బైక్ కూడా ఇక్కడ ఒకటి వదిలేసి వెళ్ళిపోయారు. ఇలాంటి చర్యలు చేయటం ఇప్పుడు కొత్త ఏం కాదు వాళ్ళకి. గతంలో అమరావతి మండలంలో వరదలు వస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే కూడా నియోజకవర్గంలో రానియకుండా ఎమ్మడబడి మరి కార్లు ధ్వంసం చేయటం, వచ్చిన వాళ్ళని కొట్టడం, ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ప్రతి గ్రామంలో కూడా అనేక రకమైన కేసులు. గతంలో ఈ సంస్కృతి పెదకూరపాడు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా లేదు. మరి ఇప్పుడు కూడా స్టిల్ కొన్ని గ్రామాల్లో దాదాపు 10 గ్రామాల్లో మరి ఎనగపాడు కానీ, నరుకులపాడు కానీ, ఖమ్మంపాడు కానీ, హుస్సేన్ నగర్ కానీ ఇట్లా కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఆ గ్రామాల్లో లీడర్లు ఊళ్ళోకి వెళ్ళలేని పరిస్థితి. ఊళ్ళోకి వస్తే చంపేస్తామని ఇలాంటి పరిస్థితులు. అలాగే మరి ఎలక్షన్లో గెలిచిన తర్వాత 75 తాళ్ళూరులో మా యాడ్ చైర్మన్ సామిరెడ్డి గారిని కాళ్ళు చేతులు నరికేయటం, ఇలాంటి దుర్మార్గ చర్యలు ఇంతకుముందు ఎప్పుడూ లేని పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగటం అనేది చాలా దురదృష్టకరం. గతంలో కూడా తెలుగుదేశం అక్కడ కొమ్మలపాటి శ్రీధర్ గారు ఉన్నారు కానీ ఇలాంటి గొడవలకు కానీ అలాంటి ఎంకరేజ్ చేయలేదు. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గంగా మరి ఇదంతా తర్వాత ఇది శాస్త్రం అనుకుంటున్నారేమో. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల తర్వాత కూడా మరి మీ గవర్నమెంట్ శాస్త్రంగా ఉంటుందనుకుంటున్నారేమో. వచ్చిన తర్వాత ఎవరు పగల వాళ్ళు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. గ్రామాల్లో ఎంకరేజ్ చేసి ఇలాంటి ఇబ్బందులు పెడితే అది అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇంతకుముందు ఈ సంస్కృతి ఈ నియోజకవర్గంలో లేదు అసలు. మరి ఇప్పుడు ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారు. ఒక గ్రామం నుంచి ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఖమ్మంపాడు నుంచి కొంతమంది దాదాపు 30-40 మంది వచ్చి ఈ దాడి చేయటం అనేది దుర్మార్గమైన చర్య. ఈ చర్యను మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి వీళ్ళందరం కూడా తగు చర్య తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారికి, సిఏ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు డిపార్ట్మెంట్ కూడా రావటం జరిగింది. మరి దీన్ని ఇలాంటి చర్యలు జరిగితే గతంలో ఎప్పుడు కూడా జరగని పరిస్థితుల్లో ఇట్లా జరుగుతున్నాయి. కొన్ని వందల కేసులు పెదకూరపాడు స్టేషన్లో అందరినీ బెదిరించడం, అంటే నియోజకవర్గంలోకి ప్రతిపక్షం ఉండకూడదు అనే భావంతో చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దుర్మార్గమైన చర్య. ఇది తగిన శాస్తి దీన్ని అనుభవించవలసిన పరిస్థితి మీకు ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను.